Hello students, good morning everyone. So in today's class we will discuss about the minimum number of teeth to avoid interference. That condition we will derive now. సో మనం ఆల్రెడీ ఇంటర్ఫరెన్స్ అనే ప్రాబ్లం నిన్న డిస్కస్ చేసాము. అంటే ఎడెండమ్ సర్కిల్ రేడియస్ బియాండ్ ద బేస్ సర్కిల్ ఆఫ్ అనదర్ గేర్ వెళ్ళింది అంటే మనకి ఇంటర్ఫరెన్స్ అనే ప్రాబ్లం అనేది వస్తుందని చెప్పాను. అంటే రెండు నాన్ కాంజుగేట్ ప్రొఫైల్స్ ఎప్పుడైతే టచ్ అవుతున్నాయో అప్పుడు మనకి ఇంటర్ఫరెన్స్ అనే ప్రాబ్లం వస్తుందని చెప్పాను. అంటే ఇక్కడ మనకి ఇన్వల్యూట్ టూత్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. అంటే మీకు లా ఆఫ్ గేరింగ్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రెండు ఇన్వల్యూట్ ప్రొఫైల్స్ మాత్రమే టచ్ అవ్వాలి. సో ఏవైతే లా ఆఫ్ గేరింగ్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాయో దాన్ని మనం కాంజుగేట్ ప్రొఫైల్స్ అంటాం. సో అంటే అనేది ఇంకొక ఇన్వల్యూట్ ప్రొఫైల్ తోనే మనకి టచ్ అవ్వాలి. సో ఒకవేళ అలా కాకుండా ఇన్వల్యూట్ అనేది సమ్ అనదర్ వేరేది ఏదన్నా కరువుతో టచ్ అయింది అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ రెండు గేర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో సెకండ్ గేర్ అండ్ సో దిస్ ఇస్ గేర్ 1, that is pinion. So pinion is the smaller gear and gear 2 wheel. సో మీరు సెకండ్ గేర్ యొక్క అడెండమ్ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది? బీసీ. సో జనరల్గా బీసీ అనేది అడెండమ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ అవుతుంది. సో దీన్ని మనం ఎంతవరకు ఇంక్రీజ్ చేయగలం అంటే అప్ టు పాయింట్ ఈ వరకు ఇంక్రీజ్ చేయగలం. సో బి నుంచి బిఈ అనేది మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ అవుతుంది ఈ గేర్కి. ఈ సెకండ్ గేర్కి మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది? బిఈ అవుతుంది. సో ఒకవేళ మీరు ఈ బిఈ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ చేశారనుకో మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది? ఈ సెకండ్ గేర్ యొక్క అడెండమ్ అనేది ఈ పినియన్ ఆర్ డ్రైవర్ గేర్ యొక్క బేస్ సర్కిల్ లోపలికి వచ్చేస్తుంది. ఈ సెకండ్ గేర్ యొక్క గేర్ టూత్ ప్రొఫైల్ ఇన్వల్యూట్ ప్రొఫైల్ అనేది ఈ పినియన్ యొక్క బేస్ సర్కిల్ లోపలికి వస్తుంది. సో మనకి చెప్పిన పాయింట్ ఏంటంటే బేస్ సర్కిల్ అవుట్ సైడ్ మనకి ఇన్వల్యూట్ ఉంటుంది. సో లోపల బేస్ సర్కిల్ కింద ఉండేది నాన్ ఇన్వల్యూట్ పోర్షన్. అంటే ఇప్పుడు మీరు సెకండ్ గేర్ యొక్క అడెండమ్ సర్కిల్ రేడియస్ బియాండ్ బిఈ ఇంక్రీజ్ చేశారు అంటే మనకి ఇన్వల్యూట్ కర్వ్ ఆఫ్ గేర్ 2 అనేది నాన్ ఇన్వల్యూట్ కర్వ్ ఆఫ్ పినియన్ తోటి టచ్ అవుతుంది. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఇంటర్ఫరెన్స్ అంటాం. సో అది చెప్పాను. అంటే బిఈ అనేది మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 2 అని చెప్పాను. సో ఇన్ ది సిమిలర్ ఫ్యాషన్ సో ఏఎఫ్ ఈస్ ద మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద పినియన్. సో పినియన్ కి ఎంత మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ ఉంటుందంటే ఏఎఫ్. సో ఒకవేళ బియాండ్ దిస్ ఏఎఫ్ మనం ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాము అంటే గేర్ 2 యొక్క బేస్ సర్కిల్ ఇది. ఈ సర్కిల్ లోపలికి ఈ పినియన్ యొక్క గేర్ టూత్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇన్వల్యూట్ కర్వ్ అనేది నాన్ ఇన్వల్యూట్ కర్వ్తో టచ్ అయిపోతుంది. ఒకవేళ బియాండ్ దిస్ ఏఎఫ్ మనం ఒకవేళ అడెండమ్ సర్కిల్ రేడియస్ ఇంక్రీజ్ చేస్తే సో అప్పుడు ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ అనేది వస్తుంది. సో మనకి లిమిట్స్ ఏంటంటే బిఈ అనేది మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్, అలాగే అది గేర్ 2ది. అలాగే ఏఎఫ్ అనేది మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ పినియన్ది. సో దీని ప్రకారం అడెండమ్ అంటే ఏంటో తెలుసు. అడెండమ్ ఈజ్ నథింగ్ బట్ అడెండమ్ సర్కిల్ రేడియస్ మైనస్ పిచ్ సర్కిల్ రేడియస్. So in gear 2 addendum circle radius is BE maximum addendum circle radius BE minus pitch circle radius is BZ. అంటే ఈ బిఈలోంచి ఒకవేళ మనం ఈ బీజీ అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మాక్సిమం అడెండమ్ అనేది పాసిబుల్ వస్తుంది. అంటే ఎంత అడెండమ్ ఉండాలి కానీ మనం ఎంత మాక్సిమం వరకు ప్లేస్ చేయొచ్చు అంటే జిఈ వరకు మాక్సిమం అడెండమ్ ప్లేస్ చేయొచ్చు. కానీ మీరు బియాండ్ దిస్ జిఈ ఒకవేళ మీరు ఇంక్రీజ్ చేశారు అంటే మనకి ఇంటర్ఫరెన్స్ వచ్చేస్తుంది. సో జిఈ అనేది మాక్సిమం అడెండమ్ ఆఫ్ గేర్ 2. సిమిలర్గా హెచ్ఎఫ్ ఈజ్ ద మాక్సిమం అడెండమ్ ఆఫ్ పినియన్. సో ఒకవేళ బియాండ్ దిస్ హెచ్ఎఫ్ మనం ఇంక్రీజ్ చేశారు అంటే మనకి ఇంటర్ఫరెన్స్ వచ్చేస్తుంది. సో దీని ప్రకారం జిఈ అనేది మాక్సిమం అడెండమ్ ఆఫ్ గేర్ 2 అండ్ హెచ్ఎఫ్ ఇస్ ద మాక్సిమం అడెండమ్ ఆఫ్ పినియన్. Okay, to avoid interference, GE is the limiting value of the addendum of the wheel. So wheel యొక్క addendum GE ఉండాలి. సో ఒకవేళ అంతకన్నా ఇంక్రీజ్ చేస్తే మనకి ఇంటర్ఫరెన్స్ ప్రాబ్లం వస్తుంది. అలాగే పినియన్ కి హెచ్ఎఫ్ వాల్యూ
హెచ్ఎఫ్ ఎంత ఎడెండం ఉండొచ్చు, బట్ బియాండ్ దట్ మీరు ఇంక్రీజ్ చేశారు అంటే మనకి ఇంటర్ఫరెన్స్ వస్తుంది. సో మినిమం నెంబర్ ఆఫ్ టీత్ టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్ అంటే మనకి ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ టీత్ టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్ అనేది ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకి మ్యాక్సిమం లిమిటింగ్ వాల్యూ అనేది తెలుసు, ఎడెండమ్ ఆఫ్ గేట్ 2. ఓకే, ఇది గేట్ 2. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం ఎడెండమ్ ఆఫ్ గేట్ 2 కనుక్కుంటాం, అంటే జిఈ వాల్యూ అనేది కనుక్కుంటాము. సో ఇది గేట్ 2, ఇది పినియన్, ఇది గేట్ 2. సో మనకి ఈ గేట్ 2కి మ్యాక్సిమం అడెండమ్ వాల్యూ అంటే ఎంత, జిఈ. సో మనకి ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే జిఈ వాల్యూ ఎంతో, అంటే మ్యాక్సిమం అడెండమ్ ఆఫ్ గేట్ 2. ఓకే, సో ఈ జిఈ వాల్యూ అనేది ఎలా వస్తుంది, సో మ్యాక్సిమం అడెండమ్ ఆఫ్ గేట్ 2 అంటే అడెండమ్ వాల్యూ అంటే మీరు అడెండమ్ సర్కిల్ రేడియస్ మైనస్ అడెండమ్ సర్కిల్ రేడియస్ మైనస్ పిచ్ సర్కిల్ రేడియస్. అడెండమ్ సర్కిల్ మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు, అడెండమ్ సర్కిల్ రేడియస్ బిఈ ఉండొచ్చు. సో బిఈ ఇస్ ద మ్యాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్ మైనస్ పిచ్ సర్కిల్ రేడియస్. పిచ్ సర్కిల్ రేడియస్ అంటే బీజీ. సో బిఈ మైనస్ బీజీ చేస్తే మనకి జిఈ వాల్యూ వస్తుంది, అంటే మ్యాక్సిమం అడెండమ్ ఆఫ్ ద గేట్ 2 టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బిఈ కనుక్కోవాలి. బిఈ అంటే ఏంటి, మ్యాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ది గేట్ 2 యొక్క మ్యాక్సిమం అడెండమ్ సర్కిల్ టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్. సో ఇంటర్ఫరెన్స్ అనేది రాకుండా మనం ఎంతవరకు గేట్ 2 యొక్క అడెండమ్ సర్కిల్ రేడియస్ని ఇంక్రీజ్ చేయగలమంటే బిఈ వరకు మనం బిఈ అంతా మనం ఇంక్రీజ్ చేయొచ్చు టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్. ఓకే, ఇప్పుడు మనకి బిఈ వాల్యూ కావాలి. సో బిఈ వాల్యూ కోసం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యూజ్ చేస్తాము. ఓకే, బిఈ వాల్యూ కావాలి. ఓకే, ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. This is a right angle triangle. Right angle is located at point F. So F దగ్గర మనకి రైట్ యాంగిల్ ఉంటుంది, ఎందుకంటే బిఎఫ్ అండ్ ఎఫ్ఈ ఆర్ పర్పెండిక్యులర్. సో ఎఫ్ఈ అనేది టాంజెంట్ లైన్, ఈ సెంటర్ ఆఫ్ రొటేషన్ని ఈ పాయింట్ ఆఫ్ టాంజెన్స్ని కలిపిన లైన్ ఈ ఎఫ్బి లైన్. సో ఎఫ్బి లైన్ అండ్ ఎఫ్ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే బిఎఫ్ఈ. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బిఎఫ్ఈ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే
ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బిఎఫ్ఈ ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బిఎఫ్ఈ. సో బిఈ స్క్వేర్ ఏం రాయొచ్చు? సో బిఈ స్క్వేర్ ఇదేమో హైపోటెన్యూస్. సో ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది, ఇది హైపోటెన్యూస్. సో ఆ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ఈ స్క్వేర్. ఇది ఫ్రమ్ పైథాగరస్ థియరం. సో ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది కదా. సో బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ఈ స్క్వేర్. సో మనకి బిఎఫ్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? సో ఒకవేళ ఇదేమో బేస్ సర్కిల్ కదా, బేస్ సర్కిల్ రేడియస్ ఆల్రెడీ ఒకటి మనం చెప్పాం. సో బేస్ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ సర్కిల్ రేడియస్ ఇంటూ కాస్ ఫై. సో మనకి ఈ బిఎఫ్ అనేది ఏంటి? బేస్ సర్కిల్ యొక్క రేడియస్. సో అది ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఆర్ కాస్ ఫైకి ఈక్వల్ అవుతుంది. సో బిఎఫ్ ఈజ్ ద బేస్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 2 యొక్క బేస్ సర్కిల్ రేడియస్ అక్కడ ఈక్వల్ అవుతుందంటే ఆర్ కాస్ ఫై. అందుకే ఇది బేస్ సర్కిల్ రేడియస్ కాబట్టి పిచ్ సర్కిల్ రేడియస్ ఇంటూ కాస్ ఫై చేస్తే మనకి బేస్ సర్కిల్ రేడియస్ వస్తుంది. సో బిఎఫ్ అనే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ కాస్ ఫైలో వచ్చింది. సో మనకి ఎఫ్ఈ కావాలి. సో ఎఫ్ఈ కావాలి, ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో ఈ బీపీఎఫ్, సో బీపీఎఫ్ అంటే ఈ లెంత్ ఎంత అవుతుందంటే ఆర్ సైన్ ఫై అవుతుంది. ఎందుకంటే ఇది హైపోటెన్యూస్ కదా, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. బీపీ అనేది హైపోటెన్యూస్. సో ఇది ఫైవ్కి ఆపోజిట్గా ఉన్న ఈ లెంత్ ఏమవుతుంది? ఆర్ సైన్ ఫై అవుతుంది. సిమిలర్గా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ఏపీఈ. ఇందాకేమో బిపిఈఎఫ్ చూసాము, ఆర్ బిఎఫ్పి. ఇక్కడేమో ఏఈపి. ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది. ఈ లెంత్ ఎంత అవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇదేమో పినియన్ కదా, పినియన్కి ఎంత పిచ్ సర్కిల్ రేడియస్ ఎంత ఉంటుంది? స్మాలర్ సైన్ ఫై. సో ఈ ఎఫ్ఈని ఏం రాయొచ్చు? ఎఫ్పి ప్లస్ పిఈ కింద రాయొచ్చు. సో ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్పి ప్లస్ పిఈ కింద రాయొచ్చు. సో ఎఫ్పి అంటే ఏంటి? ఈ లెంత్ ఎలా వస్తుంది? ఈ బిఎఫ్పి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఈ ఎఫ్పి వాల్యూ అనేది ఆర్ సైన్ ఫై అవుతుంది. క్యాపిటల్ ఆర్ అంటే మనకి గేర్ 2ది, అంటే ఇది పెద్ద గేర్ కాబట్టి క్యాపిటల్ ఆర్ సైన్ ఫై అని రాసాము. సో నెక్స్ట్ పిఈ అంటే పిఈ ఇస్ ద ఈ లెంత్. సో ఈ లెంత్ అనేది మనకి పినియన్ డైమెన్షన్ నుంచి వస్తుంది. ఈ పిఈ కావాలి అంటే ఈ రైట్ యాంగిల్ చూడండి, ఏఈపి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఈపి. ఇక్కడ నుంచి పిఈ అంటే స్మాలర్ సైన్ ఫై. స్మాలర్ అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద పినియన్ ఇంటూ సైన్ ఫై. సో స్మాలర్ సైన్ ఫై. సో మనకి ఇప్పుడు బిఎఫ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ కాస్ ఫై వచ్చింది. అలాగే ఎఫ్ఈ అనేది ఎఫ్పి ప్లస్ పిఈ. సో ఇక్కడ బిఈ అనేది ఎందుకు అనుకుంటున్నాం? ఇది మ్యాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్. టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్ లేకుండా మనం మ్యాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ కనుక్కున్నాం అనుకో, మనం అడెండమ్ అనేది కనుక్కోవచ్చు. అడెండమ్ ఈజ్ ఈక్వల్ టు అడెండమ్ సర్కిల్ రేడియస్ మైనస్ పిచ్ సర్కిల్ రేడియస్. కాబట్టి అందుకు మనం అడెండమ్ సర్కిల్ రేడియస్ అనేది కనుక్కుంటున్నాం. ఆ అడెండమ్ సర్కిల్ రేడియస్ ఎంత ఉండొచ్చు? మ్యాక్సిమం బిఈ లెంత్ ఉండొచ్చు. సో ఇక్కడ బిఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ఈ స్క్వేర్
పిఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ఈ స్క్వేర్. సో ఎఫ్ఈ స్క్వేర్ని ఏం రాయొచ్చు, ఎఫ్పి ప్లస్ పిఈ స్క్వేర్. సో మనకి బిఎఫ్ అంటే ఎంత వచ్చింది, ఆర్ కాస్ 5 వచ్చింది. సో ఆర్ కాస్ 5 స్క్వేర్ ప్లస్ ఎఫ్పి అంటే ఎంత వచ్చింది, క్యాపిటల్ ఆర్ సైన్ 5, అలాగే పిఎఫ్ అంటే ఎంత వచ్చింది, స్మాల్ ఆర్ సైన్ 5 స్క్వేర్. సో ఇక్కడ నుంచి బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 ప్లస్ బి స్క్వేర్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 ప్లస్ 2ab. సో 2rr సైన్ 5 2ab సైన్ స్క్వేర్ 5 వస్తుంది, 2ab 2 ఇంటూ ఆర్ సైన్ 5 ఇంటూ ఆర్ సైన్ 5 అంటే 2rr సైన్ స్క్వేర్ 5 వస్తుంది. సో ఫస్ట్ ఈ రెండు టైమ్స్లో చూడండి ఆర్ కామన్ తీయచ్చు. సో బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 5. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్లో కూడా సైన్ స్క్వేర్ 5 కామన్ ఉంది చూడండి. సో సైన్ స్క్వేర్ 5 కామన్ తీయండి, సైన్ స్క్వేర్ 5 ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2rr. సో మనకి కాస్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 5 అంటే ఎంత అవుతుంది, 1 కదా. అలాగా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1. సో బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2rr సైన్ స్క్వేర్ 5. సో రెండు టర్మ్స్లో కూడా ఆర్ స్క్వేర్ కామన్ తీద్దాం. సో రెండు టర్మ్స్లో క్యాపిటల్ ఆర్ స్క్వేర్ కామన్ తీయచ్చు. సో బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ 1/r స్క్వేర్ ప్లస్ 2rr సైన్ స్క్వేర్ 5 వస్తుంది. రెండు టర్మ్స్లో ఒకవేళ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే. నెక్స్ట్ వీటిని రీఅరేంజ్ చేద్దాం. ఓకే,
సో బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ 2 బై ఆర్ స్క్వేర్ టు సైన్ స్క్వేర్ 5. సో ఇక్కడ మనకి ఆర్ స్క్వేర్, సో మళ్ళీ ఈ రెండు టైం ఇక ఆర్, ఇక్కడ రెండు ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఒక ఆర్ పోతుంది. సో మనకి ఈ రెండు టైమ్స్లో ఆర్ బై ఆర్ కామన్ అని చూడండి. సో ఈ రెండు టైమ్స్ ఆర్ బై ఆర్ కామన్ తీస్తాం. ఆర్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ కాబట్టి ఆర్ బై ఆర్ వస్తుంది. ప్లస్ ఆర్ బై ఆర్లో ఈ ఆర్ బై ఆర్ ముందర రాస్తాం కాబట్టి 2 వస్తుంది. సైన్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇది బిఈ స్క్వేర్, బిఈ వాల్యూ కావాలి అంటే రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ బై ఆర్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ 5. సో ఇక్కడ నుంచి బిఈ, సో ఫస్ట్ ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ అంటే సమ్ ఆర్ వస్తుంది, ఇంకా రూట్ మిగతా మొత్తం ఉంటుంది. సో 1 ఆర్ బై ఆర్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ 5. సో ఇక్కడ బిఈ వాల్యూ మనం కనుక్కున్నాం. సో బిఈ ఇస్ ద మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద గేర్ టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్. సో ఇంటర్ఫరెన్స్ లేకుండా సో మనం గేర్ మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ ఎంతవరకు ఇంక్రీజ్ చేయగలం అంటే బిఈ వరకు ఇంక్రీజ్ చేసుకోగలం, అంత లెంత్ వరకు. సో బియాండ్ దట్ మనం ఇంక్రీజ్ చేయలేం. సో ఇంక్రీజ్ ఇంటర్ఫరెన్స్ అనే ప్రాబ్లం వస్తుంది. సో ఇది మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్. సో మనకి జిఈ వాల్యూ కావాలి కదా. జిఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి జిఈ వాల్యూ ఈక్వల్ టు బిఈ మైనస్ బీజీ తెలుసు. బిఈ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఈ వాల్యూ వచ్చింది కదా, ఆర్ ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఆర్ బై ఆర్, సో స్మాల్ ఆర్ బై ఆర్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ 5. సో అంటే ఈ బిఈలోంచి బీజీ వాల్యూ తీయాలి. సో బీజీ వాల్యూ అంటే ఏంటి, ఇది బిట్ సర్కిల్ రేడియస్. సో ఇది క్యాపిటల్ ఆర్, ఇదేమో అడెండమ్ సర్కిల్ రేడియస్. సో బీజీ అంటే క్యాపిటల్ ఆర్. సో రెండు కామన్ తీసి ఏమొస్తుంది, ఆర్ ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఆర్ బై ఆర్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ 5 మైనస్ 1. ఇది మనకి మ్యాక్సిమం ఎడెండమ్ వాల్యూ, ఆఫ్ గేర్ 2. ఇది ఈ జిఈ ఇది మ్యాక్సిమం ఎడెండమ్ వాల్యూ ఆఫ్ గేర్ 2 ఇది. సో దీన్ని కొంచెం రీఅరేంజ్ చేయాలి. సో జిఈ maximum random circle of gate or wheel. సో దీన్ని సపోజ్ వీల్ అనుకుంటున్నాను అంటే మాక్సిమం, ఇది మాక్సిమం అడెండమ్ వాల్యూ ఆఫ్ వీల్ ఆర్ గేర్ ఎంత వచ్చిందంటే జిఈ, అది ఎంత వచ్చిందంటే ఆర్ ఇంటూ రూట్ 1 ప్లస్ ఆర్ బై ఆర్ ప్లస్ 1 ప్లస్ ఆర్ బై ఆర్. సో ఆర్ బై ఆర్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ 5
-1 వచ్చింది. సో ఇది మాక్సిమం అడెండమ్ వాల్యూ ఆఫ్ గేర్ 2. సో దీని ఈ ఎక్స్ప్రెషన్ని కొంచెం రీఅరేంజ్ చేద్దాం. సో లెట్ t is the number of teeth on pinion, and capital T is the number of teeth on gear. సో ఇక్కడ నుంచి మనకి క్యాపిటల్ అంటే పిక్చర్ గేర్, స్మాలర్ రేడియస్ ఆఫ్ పినియన్. సో పిక్చర్ రేడియస్ ఒక రిలేషన్ ఉంది, m మాడ్యూల్ ఇంటూ సమ్ ఆఫ్ టీత్ డివైడెడ్ బై స్మాలర్ అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ది పినియన్ కాబట్టి స్మాల్ టీ వస్తుంది, mt/2. ఇక్కడ m గెట్స్ క్యాన్సిల్డ్, అలాగే 2 గెట్స్ క్యాన్సిల్డ్. సో r/r అంటే ఏమొచ్చింది మనకి, సో ఇక్కడ ఉన్నది t/t. సో r/r ప్లస్ t. So maximum value of v equal to r in root of 1 by r/r t by t, అలాగే t by t plus 2 sin square 5 minus. ఇక్కడ మళ్ళీ t by t ని ఇంకో వేలో రాయొచ్చు. సో గేర్ రేషియో, సో గేర్ రేషియో అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద గేర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టీత్ ఆన్. సో టీ గేర్ రేషియో రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు దాని ప్రకారం దీన్ని ఎలా రాయొచ్చు అంటే మాక్సిమం అడెండమ్ వాల్యూ ఆఫ్ వీల్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ √1 ప్లస్, సో ఇది t/t కదా, ఇన్వర్స్ ఆఫ్ గేర్ రేషియో. సో 1/g ఇంటూ 1/g plus 2 sin square 5 minus 1. This is the maximum addendum value of gear 2. అంటే ఇక్కడ గేర్ రేషియో అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇక్కడ స్మాల్ టీ బై క్యాపిటల్ టీ ఉంది. అంటే దీని ప్లేస్ లో 1/g ఇన్వర్స్ ఆఫ్ గేర్ రేషియో వస్తుంది. సో 1/g, ఇక్కడ కూడా 1/g plus 2 sin square 5 minus 1. అంటే మాక్సిమం అడెండమ్ ఆఫ్ వీల్ అనేది ఎంత ఉండాలి, ఈ వాల్యూ ఎంత ఉండాలి. సో కానీ స్టాండర్డ్ మనకి వాళ్ళ ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఓకే. సో జనరల్ గా మనం తీసుకునే అటెండమ్ వాల్యూ ఎలా ఉంటుందంటే, సో జనరల్ గా మాకు ఏదైనా ప్రాబ్లమ్ చూసుంటాం, అటెండమ్ ఇది కూడా సమ్ 1 మాడ్యూల్ అని. సో మాడ్యూల్ ఈ అటెండమ్ కోఎఫిషియెంట్ అనమాట. సో అటెండమ్ అంటే అటెండమ్ కోఎఫిషియెంట్ సమ్ మాడ్యూల్ కింద ఇస్తారు. సో the adapted value of the addendum in some case AW times the module of the teeth. అంటే జనరల్ గా తీసుకునే అడెండమ్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే సమ్ అడెండమ్ కోఎఫిషియెంట్ AW ఇంటూ సమ్ మాడ్యూల్ ఆఫ్ ద గేర్. సో దాని ప్రకారం అడెండమ్ అంటే అడెండమ్ కోఎఫిషియెంట్ మాడ్యూల్ రాయొచ్చు. అడెండమ్ అనేది మనం తీసుకునే అడెండమ్ మాక్సిమం of the addendum must be less than the maximum value of the interference. ఎందుకంటే
యాక్చువల్గా ఇది ఆర్ కదా, ఈ ఆర్ రీప్లేస్ చేస్తారు. ఎంటీ బై టూ, క్యాపిటల్ ఆర్ టూ. ఇది పిచ్ సర్కిల్ రేట్స్ ఆఫ్ టూ. ఏంటంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే. మాక్సిమం ఆర్ ఇంటూ రూట్ అవర్ వన్ బై జీ వన్ బై ప్లస్ టూ టైమ్స్ మైనస్ ఇక్కడ అంటే పిచ్ సర్కిల్ వాల్యూ అనేది మన ఏంటమ్మా ఐడెంటిటీ వాల్యూ మనకి తీసుకున్నా దీనికంటే చిన్న. సో మ్యాక్సిమం వాల్యూ అందుకే వాల్యూ అనేది ఈ వాల్యూ కంటే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అంటే కొంచెం స్లోగా చెప్తాను, జాగ్రత్తగా అన్న. యూజువల్గా కింద తీసుకుంటారు, ఇది అడాప్ట్ చేసుకున్న. సో మనకి మ్యాక్సిమం అడెండం ఎంత వచ్చిందంటే ఇంత వచ్చింది. సో మనం మ్యాక్సిమం అడెండం మనం తీసుకున్న. సో మ్యాక్సిమం తీసుకుంది ఈజ్ బెటర్ టు రూట్. క్లారిటీ వాయిస్ అనిపిస్తుందా? ఒకసారి ఒక మినిట్. వినిపించట్లేదా? ఒకసారి ఒకసారి జాయిన్ అవుతాను. ఆపకండి.
ఓకే, మనకి రెండమ్ వాల్యూ అనేది మాక్సిమం వాల్యూ అనేది ఎంత ఉండాలని వచ్చింది. సమ్ ఆర్ ఇంటూ రూట్ ఓవర్ 1 + 1/z 1/g + 2 sin² 5 - 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ డబుల్ ఇంటూ ఎం. ఇక్కడ జనరల్ గా మనం అడాప్ట్ చేసుకునే ఎడెండమ్ వాల్యూ ఎలా ఉంటుందంటే సమ్ ఎడెండమ్ కోఎఫిషియంట్ ఇంటూ మాడ్యూల్ కింద ఉంటుంది. అంటే యూజువల్ గా మన ప్రాబ్లమ్స్ లో కానీ మన డిజైన్ లో తీసుకునే వాల్యూ ఎడెండమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎడెండమ్ కోఎఫిషియంట్ మాడ్యూల్. సో ఇలా ఉంటుంది. సో మనం అడాప్ట్ చేసుకున్న వాల్యూ అనేది ఖచ్చితంగా మాక్సిమం ఎడెండమ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం ఈ మాక్సిమం ఎడెండమ్ వాల్యూ కన్నా ఒకవేళ ఎడెండమ్ ఎక్కువ తీసుకున్నాము అంటే, ఈ వాల్యూ కన్నా ఎక్కువ తీసుకున్నాము అంటే మనకి ఇంటర్ఫరెన్స్ అనే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సార్ అన్మ్యూట్ చేయండి సార్. ఓకే, సో జనరల్గా అడాప్ట్ చేసుకున్న ఎడెండమ్ వాల్యూ సమ్ ఎడెండమ్ కోఎఫిషియంట్ ఏడబ్ల్యూ ఇంటూ మాడ్యూల్. సో ఈ ఎడెండమ్ వాల్యూ అనేది మనం యాక్చువల్ డిజైన్లో ఈ ఈ ఎడెండమ్ వాల్యూ అనేది ఖచ్చితంగా మనం మ్యాక్సిమం ఎడెండమ్ కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే ఈ మ్యాక్సిమం ఎడెండమ్ వాల్యూ ఈ వాల్యూ కన్నా తీసుకున్నాము అంటే ప్రాబ్లం వస్తుంది. మనం అడాప్ట్ చేసుకున్న ఈ మ్యాక్సిమం ఎడెండమ్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి. అంటే √1 + 1/g 1/g + 2 sin² 5 - 1 వాల్యూ కన్నా వాల్యూ ఉంటుంది. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డబుల్. సో ఇక్కడ నుంచి ఈ మాడ్యూల్ అండ్ ఈ మాడ్యూల్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందంటే t గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2aw, ఇది 2 ఈ సైడ్ అవుతుంది, 2 × aw డివైడెడ్ బై 1 + 1/z 1/g + 2 sin² 5 - 1. సో మనకి స్టార్టింగ్ లో నేను రాసిన హెడ్డింగ్ ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ టీత్ టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్ అని రాశాను. సో అల్టిమేట్ గా ఇక్కడ మాక్సిమం ఎడెండమ్ ఎంత అయితే ఉండాలో తీసుకుని వచ్చింది ఏంటి, టీత్ అనేది ఇక్కడ ఈ వాల్యూ కన్నా ఇక్కడ వచ్చిన వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి. చాలా ఎక్కువ ఉన్నప్పుడే ఉండదు. ఒకవేళ ఈ వాల్యూ ఏదైతే వచ్చిందో దీనికన్నా ఒకవేళ మనం తక్కువ మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. మాక్సిమం అంటే ఎంత అవుతుందో దాని నుంచి మనకి ఒక టీచర్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఎంత నెంబర్ ఆఫ్ అనేది సో ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నెంబర్ టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్ గేట్ ఈక్వల్ టు 2aw 1/1 - 1. Minimum number of teeth avoid interference. సో minimum number of teeth on wheel to avoid ఇది మనకి ఒపీనియన్ అడిగితే ఆల్రెడీ ఒకవేళ మనం స్మాల్గా, ఎందుకంటే మన గేర్ రేషియో. సో గేర్ రేషియో ఈక్వల్ టు క్యాపిటల్ T బై C కదా, నుంచి స్మాల్ t అంటే క్యాపిటల్ T బై G. సో నెంబర్ ఆఫ్ టీత్ అనేది ఈ ఫార్ములా యూజ్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ టీత్ క్యాపిటల్ T క్యాపిటల్ G చేయొచ్చు. ప్రకారం రెండు గేర్స్ మీద కూడా అనుకోవచ్చు.
ఓకే. ఇక్కడ మనకి గేట్స్ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ గేట్ ట్రైన్స్ డిస్కస్ చేస్తాను. అది మాక్సిమం చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక 2-3 క్లాసెస్లో అది క్లోజ్ చేస్తాను. అండ్ క్లాస్ వచ్చేసరికి నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ కొంచెం నోట్ ఒకసారి మీకు అర్థమైతే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేస్తాను. గేట్ అంటే అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ వరకు గేర్ కంప్లీట్ అయింది. అండ్ ఏంటంటే మీకు ఇంకా ఇంకా దీని తర్వాత కూడా కొంచెం ఇంకా ఇవి హెలికల్ ఉంటాయి, కానీ సిలబస్ ఫ్యూలో మ్యాక్సిమం ఇంపార్టెంట్. అండ్ కూడా సిలబస్ చూడండి. ఐ మీన్ మిస్ అయితే చేసి నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంతవరకు మనకి మినిమం నెంబర్ ఆఫ్ 2 అవర్ ఇంటర్వ్యూస్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో కింద కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే. అండ్ ఏంటంటే చాలా సింపుల్. సో నెక్స్ట్ క్లాస్ కూడా అటెండ్ అవుతుంది.